24 అంశాల అజెండాతో సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం ఉన్నటువంటి రాష్ట్ర కేబినెట్ సుదీర్ఘంగానే కొన్ని అంశాలపైన చర్చించింది. ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర కేబినెట్లో చర్చ చేసుకుంది. అజెండా అంశాలతో పాటుగా ఈ అంశాలని ప్రత్యేకించి ముఖ్యమంత్రి చర్చకు లేవదీశారు. మొత్తం మీద చూస్తే కనుక వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, అలాగే నిత్యావసర ధరలకు సంబంధించినటువంటి ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. దీనికి సంబంధించి కేబినెట్లో సుదీర్ఘమైనటువంటి చర్చ చోటు చేసుకుందని చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, వ్యవసాయ దిగుబడులు, వీటన్నిటి అంశాలపైన సుదీర్ఘంగానే చర్చ చోటు చేసుకుంది. దాదాపు 45 నిమిషాల పాటు కేబినెట్ ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చించింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు కూడా బాగా పెరిగాయని చెప్పి అధికారులు వెల్లడించిన నేపథ్యంలో ప్రస్తుతం దిగుబడులతో పాటు వాటి గిట్టుబాటు ధరల అంశాలపైన కూడా సుదీర్ఘంగానే రాష్ట్ర కేబినెట్ చర్చించింది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు, దేశంలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటలపైన వాటి ప్రభావం తదితర అంశాలపైన కూడా చర్చ చోటు చేసుకుంది. ప్రత్యేకించి చెప్పాలంటే మిర్చి, పొగాకు, అలాగే ఆక్వా, కోకో, ఇక చెరకు, మామిడి లాంటి ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలని కేబినెట్లో విశ్లేషించారు. అధికారులు కూడా ముఖ్యమంత్రికి వివరించారు. అయితే రైతులను ఆదుకునే విధంగా పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి గిట్టుబాటు ధరలతో పాటు అలాగే నిత్యావసర ధరలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ, అలాగే అధ్యయనానికి ఒక మంత్రులతో కూడినటువంటి 6 మంత్రులతో కూడినటువంటి కేబినెట్ సబ్ కమిటీని కూడా ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలాగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ నిరంతరం పర్యవేక్షించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే కేబినెట్ సమావేశంలోనే సుదీర్ఘంగా ఈ అంశాలపైన ప్రధానంగా చర్చ చోటు చేసుకుంది. రైతులకు స్వాంతం చేకూర్చేలాగా, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలాగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతకుముందు కేబినెట్ సమావేశంలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలనే రాష్ట్ర కేబినెట్ చర్చించిందని చెప్పాలి. ప్రత్యేకించి ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. మొత్తం 11 సంస్థలకు సంబంధించినటువంటి పెట్టుబడులు, వాటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 30,000 కోట్లకు పైచిలకు పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం కూడా తెలియజేసింది. దీని ద్వారా 35,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏపీ లెదర్ అండ్ ఫుట్వేర్ పాలసీ 4.0కి సంబంధించినటువంటి ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సైడ్ సిటీ, ఒక సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం ఒక 500 ఎకరాల కేటాయింపుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసిందని చెప్పాలి. ఇక ఎండియు వాహనాలు, రాష్ట్రంలో ఎండియు వాహనాలు, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను రద్దు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర కేబినెట్లో తీర్మానించారు. అలాగే వచ్చే నెల నుంచి కేవలం రేషన్ దుకాణాల ద్వారా మాత్రమే బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. ఇక అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయదలిచినటువంటి లీగల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వివిధ స్టడీ సెంటర్ల ద్వారా నిరుద్యోగులకి కోచింగ్ ఇచ్చే అంశానికి సంబంధించి వాటి కోచింగ్ సెంటర్లు, అలాగే స్టడీ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఇక హైదరాబాద్లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించే అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఏపీలోని ఎక్కడో ఒక చోట అమరావతిలో లేదా ఇతర ప్రాంతాల్లో దీని ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా రాష్ట్ర కేబినెట్లో తీసుకున్నారు. అలాగే గతంలో ప్రకటించినట్టుగా 2260 స్పెషల్ టీచర్ల నియామకానికి సంబంధించి కూడా ఒక నిర్ణయాన్ని కూడా రాటిఫై చేస్తూ రాష్ట్ర కేబినెట్లో తీర్మానించారు. ఇక అదానికి సంబంధించి అటు కడప, అలాగే సత్సాయి జిల్లాలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించినటువంటి భూ కేటాయింపులకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఇక ఏపీఐసికి నెల్లూరు జిల్లా మూతుకూరులో దాదాపుగా 615 ఎకరాల భూమిని ఉచితంగా ఏపీఐసికి బదలాయింపుకి సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ఏపీఐసి తదుపరి చర్యలు చేపడుతుంది. ఇలా కొన్ని కీలకమైన నిర్ణయాలనే రాష్ట్ర కేబినెట్ తీసుకుంది. ప్రత్యేకించి రైతులకు సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా ఎక్కువసేపు చర్చ చోటు చేసుకుందని చెప్పాలి. దీనికి సంబంధించి గిట్టుబాటు ధరలు, అలాగే నిత్యావసరాల ధరలకు సంబంధించినటువంటి అంశంపైన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేశారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. వాటర్ స్టూడియో.